లక్షల కోట్ల అవినీతితో డబ్బు సంపాదించడమే వైసీపీ లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. లక్షల ఉద్యోగాలు ఇవ్వటం కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రజా సమస్యలు పట్టని వాళ్లు ప్రతిపక్ష నాయకులు ఎలా అవుతారని ప్రశ్నించారు. అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలు జీతాలు ఎలా తీసుకుంటున్నారు అంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా మాజీ సీఎం జగన్ పగటి కలలు కనడం మానుకోవాలన్నారు. జగన్ 3 ఏళ్లు కాదు 30 ఏళ్లైనా అధికారంలోకి రారని జోస్యం చెప్పారు. ఇక జగన్ చేసిన పాపాలే ఆ పార్టీకి శాపాలయ్యాయని విమర్శించారు. పాదయాత్ర కాదు 11 మంది ఎమ్మెల్యేల కోసం ఓదార్పు యాత్ర చేపట్టాలని జీవీ ఆంజనేయులు జగన్ కు సూచించారు. ఎందుకు ఇవ్వలేకపోయారు? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అమలు చేస్తాము, ప్రతి సంవత్సరం డిఎస్సి టీచర్ నియామకం చేస్తా అన్నారు. ఒక్క ఉద్యోగం అన్న ఇచ్చారా? టీచర్ ఉద్యోగం ఎందుకు ఇవ్వలేకపోయారు? మీ లక్ష్యం అవినీతి లక్ష్యం. అవినీతితో లక్షల కోట్లు సంపాయటం, జే బ్రాండ్లు అమ్ముకొని వేల కోట్లు దోచుకోవటం, గనుల్లో దోచుకోవటం, ఆ విధంగా లక్ష్యాలతో ముందుకెళ్లారు కాబట్టి 151 సీట్ల నుండి 11 సీట్లకు వచ్చారు. లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎందుకు ఇవ్వలేకపోయారు? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అమలు చేస్తాము, ప్రతి సంవత్సరం డిఎస్సి టీచర్ నియామకం చేస్తా అన్నారు. ఒక్క ఉద్యోగం అన్న ఇచ్చారా? టీచర్ ఉద్యోగం ఎందుకు ఇవ్వలేకపోయారు? మీ లక్ష్యం అవినీతి లక్ష్యం. అవినీతితో లక్షల కోట్లు సంపాయటం, జే బ్రాండ్లు అమ్ముకొని వేల కోట్లు దోచుకోవటం, గనుల్లో దోచుకోవటం, ఆ విధంగా లక్ష్యాలతో ముందుకెళ్లారు కాబట్టి 151 సీట్ల నుండి 11 సీట్లకు వచ్చారు. లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎందుకు ఇవ్వలేకపోయారు? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అమలు చేస్తాము, ప్రతి సంవత్సరం డిఎస్సి టీచర్ నియామకం చేస్తా అన్నారు. ఒక్క ఉద్యోగం అన్న ఇచ్చారా? టీచర్ ఉద్యోగం ఎందుకు